పార్టీ పరంగా 42% స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లాలని సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం. కోర్టు తీర్పుల నేపథ్యంలో పునరాలోచన, న్యాయ నిపుణులతో చర్చించి ముందడుగు. ఎన్నికలకు వెళ్లడానికే మెజార్టీ మంత్రుల ఓటు. ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మెజార్టీ మంత్రులు అంటున్నారు. సరే, ఎన్నికలకు వెళ్ళాలి, ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు ప్రకటించైనా ఎన్నికలకు పోతే బాగుంటుంది. 19న టీపీసీసీ పీఏసీ భేటీ తుది నిర్ణయం. 23న మళ్ళీ కేబినెట్ అధికారిక ప్రకటన. సుప్రీంకోర్టు ఆదేశాల వివరాలు అందాక నిర్ణయం. మంత్రి పొంగులేటి. సుప్రీంకోర్టు ఆదేశాలు అందినయి. సరే, నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో, వీళ్ళ కేబినెట్ భేటీ అయినాక నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. ఏం నిర్ణయం తీసుకున్నా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు, బీసీలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోండి. బీసీలను కూడా ఎక్కడెక్కడ ఏ ఊర్లల్లో ఎవరెవరికి ఎక్కడ బీసీలను కేటాయించాలి, ఎక్కడ మిగతా వాళ్ళని కేటాయించాలనేది చూసి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా పార్టీ పరంగానే ఇవ్వాల్సి వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇట్లా వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉంటే కోట్ల ఏ పంచాయతీ తొందరగా దిగదు. కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తేందుకు ఆలోచన చేయండి. చేసి తొందరగా ప్రక్రియ మొదలు పెడితే ఆ ప్రక్రియలో భాగంగా ఎక్కడెక్కడైతే బలంగా ఉన్న వ్యక్తులని నిలబెట్టేటందుకు ప్రయత్నం చేస్తే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. దీని మీద ఆలోచన చేయండి.